తెలంగాణ విటలుగా తెలంగాణ ఉద్యమ కుటుంబంలో పుట్టినా కాబట్టి నాకు కేసీఆర్ గొప్పోడా రేవంత్ రెడ్డి గొప్పోడా కాదు, తెలంగాణకే హ్యాట్స్ ఆఫ్. తెలంగాణ కోసం మేము సచ్చేదాకా తెలంగాణకు అన్యాయం జరిగితే వాడు మోడీ అయినా రేవంత్ రెడ్డి అయినా మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, తప్పు చేస్తే నెత్తి బండకేసి బాధతాం. అది మా బాధ్యత. అదేవిధంగా ఏఐసిసి పెద్దలు ఎవరెవరైతే మమ్మల్ని కలిసి తాజ్ కృష్ణ హోటల్లో మీటింగులు పెట్టి తెలంగాణ పౌర సమాజంలో ఉన్న పత్రికా ఎడిటర్లు, ప్రొఫెసర్లు, దానిలో ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు కూడా ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఆకునూరి మురళి గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఎడిటర్లు, పేపర్ల ఎడిటర్లు కూడా ఉన్నాయి, చాలామంది ఉన్నారు కదా. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది? ఉద్యమకారులని గుర్తించలేదు, గౌరవించలేదని కేసీఆర్ మీద బదనాం చేశారు కదా. 1200 మంది అడ్రస్సులు దొరకవా అన్నారు. మరి 7 నెలల కాలంలో 7 నిమిషాల సమయం కూడా మీకు దొరకలేదా ఉద్యమకారులతో మాట్లాడడానికి? అమరవీరుల కుటుంబాలని కేసీఆర్ గారు పట్టించుకోలేదన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు 7 నెలల కాలంలో ఎన్ని అమరవీరుల కుటుంబాలను కలిసినావు నువ్వు?